థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇక్కడ వచ్చిన అందరూ గెస్ట్కి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అనిల్ రావుపూడి గారు, ప్రియదర్శి గారు, మనోజ్ గారు, విశ్వ గారు, నవీన్ గారు, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి పాయింట్ అంటే ప్రతి స్టోరీకి ఒక రూట్ ఉంటుందండి, ఒక సీడ్ లాంటిది ఉంటుంది. సో ఈ కథ శంబా అంటే రైటింగ్లో అది ఉంటుంది, కానీ అంటే ఈ పర్టికులర్ శంబాలాకి ఆ రూట్, ఆ సీడ్ అనేది ఐ వుడ్ సే లైక్ ఆ కర్త క్రియా కర్మ ఐ షుడ్ గివ్ ఇట్ టు రాజశేఖర్ గారు అండి. సో హీఈస్ ద సోల్ రీజన్ ఫర్ ది స్టార్టింగ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో లైక్ రాజశేఖర్ గారితో నేను లైక్ వీ హ్యావ్ అన్ అసోసియేషన్ లైక్ లాస్ట్ 5 years. నా ఫస్ట్ మూవీ నచ్చి అప్పటి నుండి హీ వాస్ లైక్ వీఆర్ ఇన్ టచ్. సో 2 years బ్యాక్ ఏదో మాట్లాడుకుంటూ ఈ స్టోరీ లైన్ చెప్పడం అయిందనమాట. కానీ ఈ స్టోరీలో కొన్ని ట్విస్ట్స్ చెప్పలేదు నేను, ఎందుకంటే అప్పుడు స్క్రీన్లో అయిపోలేదు అనేసి. బట్ రాజశేఖర్ గారు వెంటపడ్డారు, వీక్ అంటే నెక్స్ట్ వీక్ చెప్తావా. ఎస్ అండ్ సార్ ఒక చిన్న స్మాల్ ఇంటర్ఫియరెన్స్, మన కిరణ్ అబ్బవరం గారు కూడా వచ్చేసారు. సో వెరీ వెరీ హార్డీ వెల్కమ్ టు కే ర్యాంప్ పాడించేస్తున్నటువంటి మా కిరణ్ అబ్బవరంకి వెరీ హార్టీ వెల్కమ్ సార్. సార్ మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరు వెళ్ళి ఆయన కలిసింది ఏలో వేస్తాను, ఇటు రండి సార్. లేదు, ఇప్పుడు మీరే మాట్లాడాలి ప్లీజ్. సో ఆ విధంగా రాజశేఖర్ గారు లైక్ హీ చేసిడ్ మీ అండి ఫర్ 3 months. ఫైనల్గా 3 months తర్వాత ఫుల్ స్టోరీ చెప్పడము. సో ఇట్ ఆల్ హ్యాపెన్ వెరీ క్విక్ అండి. సో బేసిక్గా ఇప్పుడు ఈరోజు ఇది మొత్తం ఇదంతా ఉంది అంటే ఐ షుడ్ థ్యాంక్ రాజశేఖర్ గారు అండ్ మహిదర్ గారు అండి. దే బోత్ ఆర్ ద రీజన్ ఫర్ దిస్ టు మేక్ ఇట్ హ్యాపెన్. సో ఈ స్టోరీకి ఎవరు కావాలి హీరో ఏమి అని ఒక డిస్కషన్ జరిగిందండి మా ప్రొడ్యూసర్స్తో. జరిగినప్పుడు ఐ వాస్ టెల్లింగ్, నాకు ఒక హోల్సమ్ యాక్టర్ కావాలి, అంటే యాక్షన్ చేయాలి, ఎమోషన్స్ చేయాలి, అంటే దీంట్లో చాలా క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి, అది క్యారీ చేయాలి షోల్డర్ మీద అంత అని చెప్పేటప్పటికి దెన్ ఆ రోజు నైట్ ఈ డిస్కషన్ జరిగింది. మార్నింగ్ లేచిన తర్వాత రాజశేఖర్ గారు హీ కాల్డ్ మీ కపుల్ ఆఫ్ టైమ్స్. మిస్డ్ కాల్స్ ఉంటే చూసి కాల్ బ్యాక్ చేస్తే హీ టోల్డ్ ఆది గారు ఎలా ఉంటారనేసి. సో ఆది గారు ఐ సెడ్ లైక్ he can act, he can emote, he can do all the things and he is a wholesome actor. I would love to like it will be very good choice అని చెప్పడం అయింది. అప్పుడు ఆది గారిని కలవడం జరిగింది, ఆది గారికి కథ చెప్పాము. సో హీ లైక్ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆది గారిని కలిసినప్పుడు ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఐ వాస్ లైక్ నచ్చిందా అంటే లైక్ హీ టుక్ ఏ పాజ్ మాట్లాడుతూ నచ్చిందా నచ్చలేదా అన్నట్టు. అండ్ ఐ వాస్ థింకింగ్ నా మైండ్లో నచ్చిందా నచ్చలేదని. బట్ ఆది గారు డైరెక్ట్గా ఇది లొకేషన్స్ ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా. సో హీ వెంట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అండి. థ్యాంక్ యూ ఆది గారు ఫర్ గివింగ్ దిస్ థింగ్ అండ్ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు అండ్ మైదర్ గారు. మెయిన్గా అండి ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా లైక్ ఐ కెన్ హ్యావ్ ఎ విజన్, ఓకే నేను ఇది తీయాలా ఇది అనేసి. బట్ వితౌట్ ఎ టీమ్ అండి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, వితౌట్ ద టెక్నికల్ టీమ్. సో మై ఫ్రెండ్ ప్రవీణ్ బంగారి, హీఈస్ ద డిఓపి ఆఫ్ దిస్ మూవీ అండి. థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ బేరింగ్ విత్ మీ. నా ఫ్రస్ట్రేషన్ని అంతా మ్యాక్సిమం అబ్జర్వ్ చేసుకున్న పర్సన్ డిఓపి. మేము కొన్ని కపుల్ ఆఫ్ డేస్ అయితే 24 hours షూట్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్ షాట్ ముందు రోజు 7 o'clock ఎట్లుంటాడో, నెక్స్ట్ డే మార్నింగ్ లాస్ట్ షాట్ ఆ హరిబరిలో కూడా 5:30కి అలానే ఉంటాడు. నేనేం టెన్షన్ పడుతుంటే మీరు కూర్చోండి, అలా నేను సెట్ చేసి పెడతాను, మీరు కూర్చోండి గమ్మున, మీరు అలా కూర్చోండి కామ్గా అని చెప్పి కూర్చోబెట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్. వితౌట్ యూ ఇట్ వుడ్ హావ్ నాట్ బీన్ పాసిబుల్ యాక్చువల్లీ. మా ఫైట్ మాస్టర్ అండి రాజ్ కుమార్ మాస్టర్. సో లైక్ ఈ మూవీలో అంటే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయండి. బట్ ఈ రెగ్యులర్ యాక్షన్ ఎపిసోడ్స్ కాకుండా ఐ వాంటెడ్ ఇట్ టు బి పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో ఆ స్టోరీ టెల్లింగ్లో పార్ట్ అవ్వాలని చెప్పి చాలామంది ఫైట్ మాస్టర్స్తో మాట్లాడాను. సో మాట్లాడిన తర్వాత ఐ ఫైనల్లీ మెట్ రాజ్ కుమార్ ఏంటంటే హీ వర్క్డ్ విత్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఫర్ లైక్ సో మెనీ ఇయర్స్, ఐ డోంట్ నో, చాలా ఇయర్స్ వర్క్ చేశాడు. సో వాట్ ఎవర్ ద ఫైట్స్ హీ వాస్ డిజైనింగ్ దెర్ వాస్ స్టోరీ ఇన్ ఇట్ బేసిక్లీ, అంటే ఎమోషన్ క్యారీ అవుతుంది. అండ్ నేను ఒక సెకండ్ యూనిట్ డైరెక్టర్ అని చెప్పాలేమో మాస్టర్ని. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మూర్తి గారు అండి ఆర్ట్ డైరెక్టర్, హీ డిడ్ ఎ వెరీ వెరీ గుడ్ ప్రొడక్షన్ డిజైన్ అండి. ఇప్పుడు అది యూ కెన్ సీ ఇన్ ద ట్రైలర్స్ అండ్ ఎవ్రీథింగ్, హీ డిడ్ ఎ వెరీ గుడ్ ప్రొడక్షన్ డిజైన్. ఆయిషా మరియం ఇక్కడ లేరు ఇవాళ, షీ వాజ్ ద కాస్ట్యూమ్ డిజైనర్. ఇప్పుడు మా హీరోది
ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఆ గెటప్ అంతా చాలా అప్లాజ్ వచ్చిందండి. దానికంతా కారణం ఆయిషా గారు. సో షీ వాస్ ద వన్ సార్. సస్పెండర్స్ అవన్నీ డిజైన్ చేసి ఎక్కడెక్కడో తీసుకొచ్చి లైక్ సో మెనీ డిజైన్స్ అయ్యి ఏఐలో ఒక మోడల్ చేసి దాన్ని చూపించి నాకు షీ వాస్ ద వన్ హూ డిడ్ ఇట్. శ్రవణ్ ఈస్ మై ఎడిటర్ అండి. అంటే ఐ హ్యావ్ వర్క్డ్ విత్ క్వైట్ ఎ ఫ్యూ ఎడిటర్స్ అండి. అండ్ నాకే ఎడిట్ తెలిసిన ఫీలింగ్ ఒకటి ఉంటుంది నాకు ఇంటర్నల్గా. సో శ్రవణ్ని కలిసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాకు తెలిసిన ఎడిట్ కాదు, టూల్ తెలిసిన అర్థమైంది. సో ఎడిట్ ఈస్ లైక్ దట్ హోలిస్టిక్ ప్రాసెస్ ఉంటుంది కదండి. సో హీ ఈస్ వెరీ గుడ్. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ ఆల్ దీస్ టెక్నీషియన్స్ who everyone knows how to tell the story with their own crafts. బీట్ ఫైట్స్ కావచ్చు, బీట్ కెమెరా కావచ్చు, బీట్ ఎడిట్ కావచ్చు, బీట్ ఆర్ట్ కావచ్చు. సో ఇట్స్ వెరీ ఫార్చునేట్ థింగ్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ అండి. దెన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. సో సురేష్ కావచ్చు, మనీష్ కావచ్చు. సో సురేష్ అండ్ మనీష్ దే బోత్ ఆర్ లైక్ 2 పిల్లర్స్ అండి ఈ మూవీకి. సో బయట మనం ఎక్కడైనా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు అక్కడ సెట్కి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అవి ఇవి ఫేస్ చేస్తామని. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఇప్పుడు నాకున్న ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించలేను నేను. ఐ షుడ్ బి అబ్జర్వింగ్ ఎవరి వన్స్ ఫ్రస్ట్రేషన్, మిగతా వాళ్ళందరిది. సో వీళ్ళిద్దరి మీద ఆ ఫ్రస్ట్రేషన్ లేదనమాట. సో దే బోత్ యూస్ టు అబ్జర్వ్ మై ఫ్రస్ట్రేషన్స్ బేసిక్గా. థ్యాంక్ యూ సురేష్ అండ్ మనీష్. ఇంకా కృష్ణ, వినోద్, కార్తిక్, విక్కీ, ఎవ్రీవన్ అండి. దే ఆల్ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. ఎవరి పేర్లను మర్చిపోయింటే సారీ అండి, క్షమించండి. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఇప్పుడు హీరో రిలీజ్ చేసిన ఇంకో ట్రైలర్ కావచ్చు అండి, ఈ కట్స్ అన్నిటికీ కారణం ఉదయ్ అండి. హీస్ అ వెరీ క్లోజ్ టు మీ, క్లోజ్ ఫ్రెండ్. హీ డిడ్, నాకు తెలిసినంత వరకు ఈ మనం బయటకు వచ్చి చూసింది టీజర్ ఒకటి, ట్రైలర్ 2. ఈ మూడింటికి కలిపి నాకు తెలిసి నియర్లీ ఒక 100 వర్షన్స్ వచ్చి ఉంటాయండి, నియర్లీ 100 వర్షన్స్. సో హీ వాస్ వెరీ పేషెంట్, డే అండ్ నైట్ వర్క్ చేసి హీ మేడ్ ఇట్ హ్యాపెన్. థ్యాంక్ యూ ఉదయ్. ఎక్కడున్నాడు ఉదయ్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉదయ్. ఐ థింక్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ టెల్లింగ్ అండి, మూవీకి బజ్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ బజ్ వచ్చిన దానికి కారణము అంటే ఇప్పుడు లైక్ కంటెంట్ ఒక కారణం అయిండొచ్చండి, బట్ మీడియా ఈజ్ ద మెయిన్ రీజన్ అండి. దే టుక్ అస్ ఫార్వర్డ్. అండ్ అది చేయడానికి సతీష్ అండి, మా పిఆర్ఓ, హీ లైక్ ఇప్పుడు లిటరల్గా లాస్ట్ 3-4 డేస్, ఇప్పుడు నేను ప్రెస్ మీట్లో కూడా ఇదే చెప్పాను అనమాట. అప్పుడు అదే పరిస్థితి, నిద్రపోలేదు, ఇప్పుడు కూడా నిద్రపోలేదు. ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 20 అవర్స్ నిద్రపోకుండా పని చేస్తూనే ఉన్నాను. వెరీ వెరీ గుడ్ జాబ్ అండి ప్రమోటింగ్ అస్. దెన్ ద యాక్టర్స్ అండి, స్టార్టింగ్ విత్ ఆది గారు, ఎవ్రీ యాక్టర్ ఇన్ దిస్ మూవీ. ఈరోజు మీరు చూసిన తర్వాత లైక్ ఎవ్రీ యాక్టర్ ఈస్ డిజైన్డ్ యూనిక్లీ, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ అది వాళ్ళు నా ఎక్స్పెక్టేషన్స్కి ఎక్సీడ్ చేస్తూ వాళ్ళు యాక్ట్ చేయడం అండి. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి విచ్ హ్యాపెండ్. ఈ మూవీకి సమ్ కైండ్ ఆఫ్ డివైన్ ఇంటర్వెన్షన్ ఉందని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎక్సీడింగ్ ది ఎక్స్పెక్టేషన్స్. ఇంక్లూడింగ్ దిస్ ఈవెంట్ అండి, I did not expect this at all. And ఈ డిజైన్, ఇది యువి వెంకట్ అండి. వీ షుడ్ థ్యాంక్ యూ వెంకట్, వేర్ ఎవర్ యు ఆర్. థ్యాంక్ యూ వెంకట్. నాకు చెప్పింది ఈ డిజైన్ ఇలా చేద్దాం, ఇలా అనుకున్నప్పుడు ఓకే సార్ ఇది చేద్దాం అన్నారు. ఫోటో పంపించాడు ఈ విధంగా నాకు ఫోటోషాప్లో చేసి. నేను అనుకున్నా దీంట్లో 50% 20% సరిపోద్ది అనుకున్నా, బట్ హీ ఎక్సీడెడ్ దట్ అండి. ఇట్స్ డన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ వెంకట్. అండ్ ఫైనలీ అండి, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై మామ్ అండ్ డాడ్, రాజారెడ్డి అండ్ విజయ. ఈరోజు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు వాళ్ళు. అండ్ మై వైఫ్, మై కిడ్ అవంతిక, గీత. సో నేను యుఎస్లో ఉన్నప్పుడు ఐ వాస్ వెరీ కంఫర్టబుల్ లైఫ్, సెటిల్డ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎప్పుడైతే నైఫాకి వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ చేశాను, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ చేశాను, ఐ బికేమ్ లైక్ ఎ కిడ్. ఇండియాకి వెళ్ళాలా సినిమా తీయాలి అనేది ఎంతో. సో ఐ పుష్డ్ హర్, ఐ మేడ్ హర్ కమ్ హియర్. బట్ thank you very much, Geeta. Without your support, this whole long journey, like tedious journey, would not have happened. Thank you, Geeta. And Suma గారి గురించి కూడా చెప్పాలండి. వద్దు సార్, వాట్సాప్లో పంపించేసేయండి నాకు. వాట్సాప్లో పంపించేసేయండి. లేదు మేడం, ఇక్కడ చెప్పాలి మీ గురించి. సార్ చెప్పండి సార్. సుమ గారి అడ్డా ప్రోగ్రామ్, సుమా అడ్డా, ఆ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి 3 months బ్యాక్ నుంచి అనుకుంటున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందంట. అది క్యాన్సిల్ అయిన తర్వాత ఆహాలో ఒక ప్రోగ్రామ్ ఉంది, చెఫ్ మంత్ర, దానికి వెళ్దాం అనుకున్నాం. అది కూడా లేదని చెప్పేశారు మాకు. కానీ వెళ్ళాం.
కానీ ఫైనల్గా ఏమైందంటే సుమా గారు ఓన్ చాట్ షోలో కలవడం జరిగింది, తర్వాత చెఫ్ మంత్రాలో కలవడం జరిగింది, తర్వాత ఇప్పుడు కలుస్తున్నాం. సో ఒకసారి కలుస్తామో లేదా అనుకున్నామండి, 3 times కలిసామండి. అండ్ 3 times ఇట్ వాస్ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ అండి, ఎవరి పేర్లైనా మర్చిపోయింటే ఏమండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. It's okay. It's okay. ఇది చెప్పాలండి. అండ్ అర్చన, ఐఎమ్ సారీ, ఉన్న నర్వస్నెస్లో ఐ ఫర్గాట్ అబౌట్ యూ ఆల్సో. షీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండి. అర్చన కావచ్చు, స్వాసిక కావచ్చు, ఇంద్రనీల్ గారు కావచ్చు, శివ గారు కావచ్చు, మధు. థ్యాంక్ యూ తమన్ గారు. సో స్పెషల్ మెన్షన్ టు బి గివెన్ టు శ్రీచరణ్ అండి. యూ విల్ బీ అమేజ్డ్ విత్ దిస్ ప్యాషన్, టాలెంట్. అంటే లైక్ ఒక ఎనర్జీ ఉంటుంది చూసారా అండి, హీ విల్ బీ ఆల్వేస్ యూజింగ్ దట్ ఎనర్జీ 24/7. ఇలా నిద్ర లేపి ఇలా అన్నా కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఒక 10 hours వర్క్ చేసినా కూడా. మా ప్రవీణ్ ఎంతైతే కామో, ఇది కంప్లీట్ ఆపోజిట్, బట్ వెరీ ప్యాషనెట్ టువర్డ్ ద మ్యూజిక్. అండ్ శ్రీచరణ్ ఇప్పుడు మన అంటే మూవీ క్వైట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సీన్ ద మూవీ అండి. ఎవ్రీ వన్ ఈజ్ ప్రైజింగ్ శ్రీచరణ్, ఎవ్రీ వన్ సార్. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ఎనీథింగ్. యూ కెన్ ఆస్క్. విశ్వ గారు చూశారు, హీ టోల్డ్. చాలా శశి గారు చూశారు, హీ టోల్డ్. ఎవ్రీ వన్ ఈజ్ ప్రైజింగ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, యుగంధర్ గారు, కంగ్రాచులేషన్స్ టు యూ ఇన్ అడ్వాన్స్. అండ్ December 25th థియేటర్స్లో కలుద్దాం. అదిగో బాలవాకు బ్రహ్మవాకు చెప్పానా తమన్ గారు వస్తున్నారని? అది కరెక్ట్ జరిగింది. యాక్చువల్లీ ఆయన ఇటు నుంచి వెళ్తూ నేను చెప్పగానే విని ఇటు తిరిగి వచ్చేసారు.